మై టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏ పేదవాడు సంక్షేమ పథకాలు అందకుండా ఉండొద్దనేది ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం జగన్. గత 55 నెలలలో డీబీటీ ద్వారా 2,46,551 కోట్లు అందించానని వెల్లడి. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి గాజువాకలో పర్యటన. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మనస్తాపంతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శ. ఈ నెల 7న తిరువూరులో రా కదిలిరా పేరుతో బహిరంగ సభ హాజరు కానున్న చంద్రబాబు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సన్నాహక సమావేశం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను విభజించిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం సరికాదన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. కాంగ్రెస్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని విశాఖలో వ్యాఖ్య. ఏ పేదవాడు సంక్షేమ పథకాలు అందకుండా ఉండొద్దనేదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అర్హతే ప్రామాణికంగా అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం ఇస్తూ ఇంత బాధ్యతగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పారు. జనవరి, జూన్ మధ్య అందించే సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్, జూలైలోనూ, అలాగే జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్, జనవరిలో సాయం అందిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో గత ఆగస్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందని 68,990 మంది అర్హులకు 97.76 కోట్లను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాలలో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ వర్చువల్గా మాట్లాడారు. ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయడానికి కోసమే వారి తరపున, ప్రజల తరపున ఒక మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉంది వాళ్ళ తరపున అని చెప్పి భరోసా కల్పించే ఒక మంచి కార్యక్రమం. ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే, ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తుపెట్టుకొని 1 మంత్ లోపల ఆ పథకం అయిపోయిన, ఆ స్కీమ్ అయిపోయిన 1 మంత్ లోపల వాళ్ళకు మళ్ళా టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ను వెరిఫై చేయించి వితిన్ 6 months 6 నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గాజువాకలో పర్యటించారు. 65, 66, 69 వార్డులలో ఇటీవల చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు. విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆయా కుటుంబాల వివరాలను భువనేశ్వరికి తెలియజేశారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఆమె వారికి ధైర్యం చెప్పారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగల్పూడి అనిత, తెదేపా కార్పొరేటర్లు పాల్గొన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షురాలు నారా చంద్రబాబు నాయుడు రా కదిలిరా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా జనవరి 7న తిరువూరులో రా కదిలిరా పేరుతో జరగనున్న భారీ బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, మైలవరపు నియోజకవర్గ పరిశీలకులు దారు నాయకు తదితరులు పాల్గొన్నారు. విజయవంతం చేయడానికి మరి ఈరోజు లక్షలాదిగా కదిలి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మైలవరం నియోజకవర్గం నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు గారి నాయకత్వంలో ఈరోజు అతి భారీగా బయలుదేరటానికి అన్ని సన్నాహకాలు చేసుకుంటా ఉన్నారు. టోటల్ ఈ పార్లమెంట్లో జరిగే ఈ సమావేశాన్ని 7 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు తరలి వచ్చే ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం.
దాదాపు 60 ఎకరాల స్థలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అక్కడే హెలిప్యాడ్, అదేవిధంగా బహిరంగ సభ జరుపుకుంటాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మైలవరం నియోజకవర్గానికి పెద్దలు కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి రావాలని ప్రతి ఒక్కళ్ళు అటు జయనగరం కాలనీ, కొండపల్లి మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం మండలం, అటు విజయవాడ రూరల్ మండలం, అట్లాగే జీకొండూరు మండలం, మైలవరం మండలం, రెడ్డిగూడెం మండలం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలి. రేపు 7వ తారీఖు ఉదయం 8 గంటలకల్లా నేను గొల్లపూడి, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ మీదుగా 9 గంటలకల్లా మైలవరం నుంచి పెద్ద ఎత్తున మేము అందరం కూడా అటు రెడ్డిగూడెం మండలం కూడా అటు నుంచి వస్తుంది. అందరం కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారు 10:30 కల్లా అక్కడికి వస్తే 10 గంటల్లోపే మనందరం కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాలని సన్నాహాలు చేసుకుంటున్నాం. దానికి తగ్గట్టుగా అటు బైకులు, మోటార్ సైకిళ్ళు, టాటా ఏస్లు, కార్లు, బస్సులు, ఏ వాహనం అందుబాటులో, ఎందుకంటే రవాణా సదుపాయం. కాంగ్రెస్ పార్టీ పాలనతోనే దేశం పూర్తిగా సర్వనాశనం అయిపోయిందని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను విభజించిన అదే పార్టీలో వైఎస్ షర్మిల చేరడం సరికాదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. విశాఖ కేఏ పాల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో చిరంజీవి, సోనియా గాంధీ ఇచ్చిన పదవులు, ప్యాకేజీ తీసుకొని ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేశారని, ఇప్పుడు షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారని, రాష్ట్ర ప్రజలెవరూ కాంగ్రెస్కు ఓటు వేయొద్దని పాల్ కోరారు. రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా ఘోషిస్తుంది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరిట షర్మిల పార్టీ పెట్టింది. దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి గెలిచిన వాళ్ళు 3000లో 3. అక్కడ మహారాష్ట్రలో శరద్ పవార్, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, ఇక్కడ సౌత్లో జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ ఎంత దుష్ట పార్టీ అంటే ఎవరిని బ్రతకనివ్వదు. బయటకు వచ్చిన వాళ్ళకి నరకం చూపిస్తుంది. అసలు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారే మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్రంలో 35 ఎంపీ సీట్లు గెలవడం జరిగిందని అందరికీ తెలుసు 2004లో. అలాంటిది ఆయన బ్రతికుంటుండగే నిత్య నరకం చూపించింది సోనియా గాంధీ. మరి ఆయన చనిపోయిన తర్వాతేనా వదిలిందా రాజశేఖర రెడ్డి గారిని సోనియా గాంధీ? ఆయన ఒక పెద్ద క్రిమినల్ లాగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరుకుంది. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గాజువాక జోన్ కమిటీ ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయం వద్ద సుమారు 2 గంటల పాటు నిరసన తెలియజేశారు. సమాన పనికి సమాన వేతనం లేదా పర్మినెంట్ చేయాలని నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. యూనియన్ జోన్ కమిటీ కార్యదర్శి గొలగాని అప్పారావు మాట్లాడుతూ, ఇన్ని రోజులుగా కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రైవేట్ కార్మికులతో డ్యూటీ చేయిస్తుంటే పారిశుద్ధ్య కార్మికులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని, తమ సమస్య పరిష్కరిస్తే తామే పనిలోకి వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎం రాంబాబు, కె కిరీటం, గొల్ల రాము, నక్క నాగరాజు, గణేష్, చిన్నారావు, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు రికార్డింగ్ ఈ రోజుకి చెరుగుపోదు. మనం చేతితో రాస్తే చెరిపోతుందేమో కానీ గూగుల్లో ఉండిపోయింది మాత్రం డేటా కొడుతుంది, అక్కడే ఉండిపోతుంది. అవునా కదా? కాబట్టి ఆ గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ రోజు మీరు పాదయాత్ర టైంలోనూ ఏదైతే వాగ్దానం చేశారో అది మాత్రం నిలబెట్టుకోవాలని. టైం లేదు, ఇదే టైము. మీరేం చేసినా సరే చిరస్థాయిగా నిలబడిపోవాలంటే మమ్మల్ని అందరినీ పర్మిట్ చేస్తే మీ నాన్నగారికి కూడా అందరికీ కూడా పేరు ఉండేటట్టు ఈ రోజు మేమందరము పేరు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. సీఎం సారు ఇక్కడ నుండి చెప్పింది మీకు వినబడుతుందని మాకు
వర్కర్స్, మీ ఇంటెలిజెంట్లు మీకు ప్రతిరోజు ఎవడేం మాట్లాడుతున్నాడో, ఎవడు మూమెంట్ ఏంటో మీకు ఎప్పటికప్పుడే రిపోర్ట్లు వస్తాయి. కాబట్టి ఈ రోజు గాజువాక జోన్ నుంచి మాట్లాడుతున్నాం. పారిశుద్ధ్య కార్మికులు ప్రభుత్వాలు తీసుకుంటున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం విషయంలో ప్రభుత్వం ఒకసారి సమాలోచన చేయాలని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ ప్రచారం జరుగుతుందని, ఇదే కొనసాగితే ఆటో డ్రైవర్ల కుటుంబాలన్నీ రోడ్ల మీద పడతాయంటూ ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. పాత గాజువాక జంక్షన్ నుండి చలో కలెక్టరేట్ పేరుతో చేపట్టిన ఉద్యమానికి భారీగా స్పందన లభించింది. 87 ఆటో స్టాండ్ల నుంచి వచ్చిన వందలాది మంది ఆటో డ్రైవర్లతో పాత గాజువాక కూడలి కిక్కిరిసిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా ఎలాంటి హామీ ఇవ్వకూడదని ఆటో యూనియన్ నేతలు స్పష్టం చేశారు. ప్లకార్డులు పట్టుకొని వందలాదిగా కార్మికులు కలెక్టరేట్కి బయలుదేరి వెళ్లారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వం సంక్రాంతి తర్వాత ఉచిత బస్సు మహిళలకని పెట్టడం ప్రచారం సాగుతుంది. కావున ఈ ఉచిత బస్సు మహిళలు పెట్టడం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డు పాలు పడిపోతాయి. దాన్ని వివరిస్తాను. ఎవరంటే ఆటో కార్మికుల మీద బతికేది మెకానిక్ గారు, పెయింటర్ గారు, టెంకర్ మేస్త్రి గారు, స్ట్రీట్ మేస్త్రి గారు, ఎలక్ట్రీషియన్ గారు, ఫైనాన్స్ వారు, అలాగే షోరూమ్. మీరందరికీ తెలుసు, ప్రతి రాజకీయ నాయకుడికి రేవంత్ రెడ్డి అన్న పెట్టిన పథకానికి ఎంతమంది ఏడుస్తున్నారో, ఎంతమంది ఆటో డ్రైవర్లు రోడ్డు పాలయ్యారనేది తెలియదు కాదు. వాళ్ళు రోజు 200 రూపాయలు కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఈ రోజు ఉన్నారు. అదే పరిస్థితి మాకు రాకూడదని మీ అందరికీ కూడా మేము హృదయపూర్వకంగా బ్రతిమలాడి నమస్కారం చేసుకుంటూ మేమెంతో బ్రతిమలాడుకుంటున్నాం. ఎంత ఈ ర్యాలీ శాంతియుత ర్యాలీ చేస్తున్నాం. మా అన్న గులగాన్ నాయుడు గారి వల్ల మాకు ఈ ఒక్క మాట మీరు వింటారని మనస్ఫూర్తిగా మేము అనుకుంటున్నాం. మా కష్టాలు ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో 77.5 లక్షల మార్కెటింగ్ శాఖ నిధులతో తలపెట్టిన రైతు బజార్ భవన సముదాయ నిర్మాణానికి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతు బజార్ పరిసర ప్రాంతాలను, భవన నిర్మాణ సముదాయ ప్లాన్ను పరిశీలించారు. మైలవరపు పట్టణ ప్రజల బహిరంగ ప్రజా ప్రయోజనాల కోసం ఇటు రైతులకు అటు ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా రైతు బజార్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. రైతు బజారుల వల్ల రైతులకు గిట్టుబాటు ధరతో పాటు సామాన్య ప్రజలకు సరసమైన ధరలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఏలూరు స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా స్థాయి పోలీస్ స్పోర్ట్స్ సెలక్షన్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద పరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి జెండా ఊపి జిల్లా స్థాయి పోలీస్ స్పోర్ట్స్ సెలక్షన్ను ప్రారంభించారు. పోలీస్ సిబ్బంది నుంచి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, అదనపు ఎస్పీ ఏఆర్ఎస్ఎస్ శేఖర్, ఏలూరు డిఎస్పీ శ్రీనివాసులు, ఏఆర్ డిఎస్పీ బి చంద్రశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖలోని అన్ని వార్డులలోని నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని జనసేన నగర అధ్యక్షుడు సిహెచ్ వంశీకృష్ణ అన్నారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండగ తర్వాత అన్ని వార్డులలోని నాయకులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడంతో పాటు పార్టీని మరింత అభివృద్ధి పదంలో నడిపే విధంగా యాక్షన్ ప్లాన్ తయారు చేయనున్నట్లు తెలిపారు. విశాఖ తూర్పు నియోజకవర్గం టీడీపీ, జనసేన ఉమ్మడి సీటును ఏ అభ్యర్థికి ఇచ్చినా వారితో కలిసి పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ విధంగా అభివృద్ధి ఆల్రెడీ ప్రకృతి పరంగా చూసుకుంటే దేశంలోనే నెంబర్ 1 సిటీ విశాఖపట్నం. ఇవాళ ప్రకృతి అందాలకి నిలయం. ఇలాంటి విశాఖపట్నాన్ని ఇంకే విధంగా అభివృద్ధి చేయాలని ఇవాళ మీకు కళ్యాణ్ గారు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా విశాఖపట్నం మీద ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న అభిమానం ఆయన చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మేము ప్రణాళికలు చేసుకొని ఈ పార్టీని బలోపేతం చేయడానికి ముందుకెళ్తాం. మీ అందరి సహారం కూడా, మీడియా సోదరుల సహారం కూడా, మాకు ఎక్కడ చిన్న మిస్టేక్స్ జరిగినా మీరు మా దృష్టికి తీసుకొచ్చి ప్రజలకే మనం సర్వీస్ చేయాలి, ప్రజల వెంట మనం ఉండాలి. కాబట్టి ఆ విధంగా మీరు కూడా కొన్ని సలహాలు ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళ మీరు కూడా భాగస్వాములు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈరోజు విశాఖపట్నం సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు,
ఎయిర్పోర్ట్ అని అయిపోతుందని, లేకపోతే అయిపోతుంది. ఇంకా ప్రస్తుతం నాకు తెలిసి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే ఈ గవర్నమెంట్ ఉండగా ఇవి కూడా అయ్యే పరిస్థితులు లేవు. ఖచ్చితంగా రేపు ఉమ్మడి ప్రభుత్వం రాబోతూ ఉంది. కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో మీరు ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే భీమిల్ రోడ్డు కావచ్చు, లేకపోతే అరకవరక రోడ్డు కావచ్చు, ఇంకా భీమిల్ నుంచి తుని వరకు పెట్టిన ప్రభుత్వాలు కూడా ఈ అన్ని రోడ్లు కూడా. విశాఖలోని లంకపల్లి బుల్లయ్య కాలేజీలో ఈ నెల 6, 7 తేదీలలో స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంఘం 46వ వార్షిక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ కార్యదర్శి ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చారిత్రక కథనాల పరిశోధనకు ఈ కార్యక్రమం వేదికగా ఉపయోగపడుతుందని, ఈ ప్రాంతమంతటా ఉన్న ప్రముఖ విద్యావేత్తలు, చరిత్రకారులు, పండితులు, పరిశోధకులను ఒకే చోట చేర్చుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పోషకుల పదాలు, పరిశోధన పత్రాల ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ డీజీపీ సి ఆంజనేయరెడ్డి హాజరవుతున్నారన్నారు. వారు కూడా బుద్ధిస్ట్ స్కాలర్ అవడంతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా హిస్టరీ అనేటువంటిది చచ్చిపోకుండా అలా పూర్తిగా లైవ్గా ఉంచడం అనేటువంటి కోరికతోటి ఇది జరుగుతుంది. ఈ సందర్భంగా మీరందరూ కూడా దీన్ని ప్రజలందరికీ కూడా తెలియజేసి వారు కూడా హిస్టరీలో ఒక భాగం అనేటువంటిది మళ్ళీ గుర్తు చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ మోవా శ్రీనివాసరెడ్డి. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్కి నేను జనరల్ సెక్రటరీగా ప్రస్తుతం పనిచేస్తున్నాను. ఆంధ్ర లైలా కాలేజ్ విజయవాడలో చరిత్ర అధ్యాపకుడిని నేను. 6, 7 జనవరి మన ముందు ఆవిష్కరించబోతున్నారు. వాటి మీద డిస్కషన్స్ కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఈ సమావేశాలు రేపు 9:30కు మొదలవుతుంది. ముందు ఇనాగరల్ సెషన్ జరుగుతుంది. ఇనాగరల్ సెషన్కి మరి మన మాజీ పోలీసు డీజీపీ గారు శ్రీ ఆంజనేయ రెడ్డి గారు బౌద్ధ పట్టణంలో బౌద్ధ ప్రచారంలో విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలను అందించాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కృష్ణకుమారి అన్నారు. సిరిపురం ఉడా చిల్డ్రన్స్ ఎరీనా ప్రాంగణంలో ఇస్కాన్ అనుబంధ విద్యా సంస్థ డివైన్ టచ్ 13వ వార్షికోత్సవ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి విద్యార్థికి నైతిక విలువలతో కూడిన విద్యా బోధన అందించడమే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయాలన్నారు. తల్లిదండ్రులు చదువుని నేర్పించడమే కాకుండా పిల్లల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని తద్వారా చక్కని బాటలు వేయాలన్నారు. డివైన్ టచ్ పాఠశాల ప్రిన్సిపాల్ నేహాదాస్ మాట్లాడుతూ పాఠశాల ద్వారా విద్యార్థులందరికీ చక్కని విద్యా బోధన చేస్తున్నామన్నారు. ఇస్కాన్ జీబీసీ చైర్మన్ రేవతి రామన్ దాస్, భక్తి వేదాంత మిషన్ స్కూల్ ప్రిన్సిపాల్ భక్తిక, ఇస్కాన్ విశాఖ నగర శాఖ అధ్యక్షులు సాంబదాస్ తదితరులు పాల్గొన్నారు. డిఫరెంట్ కల్చర్స్ని రిప్రజెంట్ చేస్తూ ఈరోజు డాన్స్, డ్రామా, రామాయణ్, మహాభారత్ మీద బ్యాలేస్, సంస్కృత్ శ్లోక రెసిటేషన్స్, కరాటే ప్రజెంటేషన్స్ అని ఎన్నో కార్యక్రమాలు ఈరోజు పిల్లలు చేస్తూ ఉంటారు. సో ఈ ప్రోగ్రామ్ అంతా చాలా హ్యాపీగా జరగాలని నేను నైతిక విలువలతో కూడిన బోధన అందిస్తే వాళ్ళు సంస్కారవంతమైనటువంటి విద్యార్థులుగా ఎదగటమే కాకుండా వాళ్ళ తాలూకా కెరీర్కి మంచి ఫౌండేషన్ పడుతుందనే ఉద్దేశంతో మాతాజీ నితాయ్ సేవ్ని పాఠశాల డివైన్ టచ్ పాఠశాల ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరికి చక్కని బోధన అందిస్తూ ఇప్పటిదాకా 13 సంవత్సరాలు అయితేనే ఈరోజు సొసైటీలో చాలా ఈ ఏదైతే సొసైటీలో చాలామంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తగ్గిపోతూ ఉంటాయి. అవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెంచాలంటే ముందుగా పేరెంట్స్, తర్వాత టీచర్స్ పాత్ర చాలా ఉంటుంది. తప్పకుండా ఇవన్నీ చేస్తే స్టూడెంట్స్ మనం ఊహించము అంత స్థాయిలో ఉంటారు. చాలా చిన్న విషయానికి ఈ రోజుల్లో ప్రతి స్టూడెంట్ కూడా చాలా చిన్నపోతారు, కానీ కష్టం అన్నది తెలియదు వాళ్ళకి. ఎన్నికల సమయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక పింఛన్ల పెంపు విషయమై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. ఆ ప్రకారం దశల వారీగా ఈ 4.5 ఏళ్లలో పెంచుతూ నూతన సంవత్సరం కానుకగా 3,000 రూపాయల చొప్పున ఇస్తున్నామని తెలిపారు. జీవీఎంసీ 65వ వార్డు రాజీవ్ ఇండోర్ స్టేడియం వద్ద వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపక్ష నేత చంద్రబాబుకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం తెలియదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి
తన పాలన సాగిస్తున్న ఏకైక నేత జగన్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి ఊరుకుటి చందు, జోనల్ కమిషనర్ సింహాచలం, కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, రాజాన రామారావు, ఇమ్రాన్, భూపతిరాజు, సుజాత తదితరులు పాల్గొన్నారు. 400 పెన్షన్లు కొత్త పెన్షన్లు ఎలిజిబుల్ చేయడం కూడా జరిగింది. మీ అందరికీ నెలకి 1వ తారీఖుని గవర్నమెంట్ ఉద్యోగం జీతం పడుతుందో లేదో తెలియదు, కానీ వస్తే 2000 రూపాయలు పెన్షన్ చేస్తానన్నారు. అప్పుడు అని ప్రకటించడం జరిగింది, 2000 చేస్తానని. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారు, ఎలక్షన్కి 2 నెలల ముందు, కేవలం 2 నెలల ముందు మీ అందరికీ కూడా పెన్షన్ 2000 చేస్తారు. ఎందుకంటే మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఓట్లు వేసారని గెలిపిస్తానని చెప్పి ఒక భయంతో కేవలం ఓట్ల రాజకీయం చేశారు ఆ రోజు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నేను అది ఈరోజు కొత్తగా కూడా మరి అందుకే అన్ని వాటిలో కూడా పెన్షన్లు కూడా రావడం జరిగింది. అలాగే పెన్షన్లు కానీ అన్ని రకాల సంక్షేమ పథకాలు కానీ ఇల్లు కానీ అన్నీ కూడా వచ్చే ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా ఎవరైనా జెన్యూన్ కేసులు మిస్ అయిపోతే ఖచ్చితంగా వాలంటీర్ల ద్వారా, మున్సిపల్ శాఖ, సచివాలయ శాఖ సిబ్బంది ద్వారా వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కలిగించి అప్లై చేసుకోమని చెప్పి మిగిలిపోయిన అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఒకటే క్రైటీరియాగా అది జల్లెడపట్టి మరీ సంక్షేమ పథకాలు అర్హతే ప్రామాణికంగా మంజూరు చేసి జిల్లాలో 2439 మందికి 3.78 కోట్ల లబ్ధి చేకూరిందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. అర్హతే ప్రామాణికంగా జల్లెడపట్టి మరీ లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. వివిధ కారణాల వల్ల సంక్షేమ పథకాలు అందకుండా మిగిలిపోయిన లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రతి 6 నెలలకు ఒకసారి వివిధ పథకాలను మంజూరు చేస్తుందన్నారు. అర్హత ఉన్నవారు ఏ ఒక్కరూ కూడా పథకాలకు దూరం కాకూడదన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో నగదు జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. జిల్లా నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పి ప్రశాంతి, శాసనమండలి సభ్యులు కౌరు శ్రీనివాస్, సంబంధిత అధికారులు, వివిధ పథకాలకు చెందిన లబ్ధిదారులు పాల్గొని తిలకించారు. మళ్ళీ డిసెంబర్, జనవరి మాసాల్లో మరొకసారి ఇలా గుంటూరు జిల్లా మంగళగిరి భూ పరిపాలనా కమిషనర్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలు మంగళగిరికి తరలివచ్చారు. పీఆర్సీ పెంపు 500 DA పెంచాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. తమకు భూ రీసర్వేతో పాటు ఇతర పనులు అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 20 తర్వాత సమ్మె చేస్తామని ప్రకటన చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. ఏ పేదవాడు సంక్షేమ పథకాలు అందకుండా ఉండొద్దనేది ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం జగన్. గత 55 నెలలలో డీబీటీ ద్వారా 2,46,551 కోట్లు అందించానని వెల్లడి. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి గాజువాకలో పర్యటన. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మనస్తాపంతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శ. ఈ నెల 7న తిరువూరులో రా కదిలిరా పేరుతో బహిరంగ సభ. హాజరు కానున్న చంద్రబాబు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సన్నాహక సమావేశం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను విభజించిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం సరికాదన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. కాంగ్రెస్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని విశాఖలో వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం.